లోకంలో అన్నిటికన్నా పెద్ద టెన్షన్ ఏంది? చావు. దాని ముందు మిగతా విషయాలన్నీ చాలా చిన్న చిన్నవి. ఈ చిన్న చిన్న విషయాలకు ఎందుకు కొట్టుకోవడం, తిట్టుకోవడం, అలగడం, జల్సీలు, నమ్మక ద్రోహం చేసుకోవడం, చీటింగ్లు చేసుకోవడం, ఒకళ్ళని ప్రేమించినా అని చెప్పి మోసం చేసి ఇంకొకళ్ళని చేసుకోవడం? ఎందుకు ఇదంతా? అవసరం లేదు. ఎట్లాగో పోతాం. పోయినన్ని రోజులన్నా సంతోషంగా బ్రతకాలి కదా. మన పుట్టుకకి మరణానికి మధ్యలో ఉండేదే ఈ చిన్న జీవితం. ఈ చిన్న జీవితం కోసం ఎందుకు ఇంతగానం ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, అసహించుకునేలాగా బిహేవ్ చేయడము? ఎప్పటికేం ఉండేది లేదు ఇక్కడ మనం, అంతే కదా. రెంట్కి వచ్చినాం. కొన్ని రోజుల ఈ జీవితానికి మధురమైన జ్ఞాపకాలని నెమర్చుకొని మన జీవితాన్ని సంతోషంగా, ఆహ్లాదంగా, ఆనందంగా గడిపితేనే అర్థం ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఎట్లాగో పోతాం, అయితే ఫిక్స్. ఇక్కడైతే పర్మనెంట్గా ఎవరం ఉండము. పోతామని తెలిసినాక అంత పెద్ద టెన్షన్ ముందే ఈ చిన్న చిన్న వాటి కోసం ఎందుకు ఇవన్నీ? అవసరం లేదబ్బా. నేను చెప్పేది ఏంటంటే, ఉన్నన్ని రోజులు మన మనసుకు నచ్చిన పని చేస్తూ, మనసుకు నచ్చిన వాళ్ళతో సంతోషంగా గడుపుతూ, మనకంటూ ఒక పరిపూర్ణ లైఫ్ని నిర్ణయించుకుంటే సరిపోద్ది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే అసలు ఇదంతా ఉండనే ఉండదు కదా. ఎవరి జీవితంలో వాళ్ళు ఉంటే, వాళ్ళ లైఫ్లో పెట్టి వీళ్ళ లైఫ్లో పెట్టి వాళ్ళని ఇట్లని వీళ్ళని ఇట్లా అనే కంటే, ఎవరి దాంట్లో ఎవరు ఎంత చక్కగా ఉన్నారు అని చెప్పి చూసుకుంటే సరిపోతుంది. అందరి జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయి. సో ఉన్నన్ని రోజులు సంతోషంగా జీవించండి అని నేను చెప్పే మాట.